హలో మూవీ లవర్స్. పేరుకి తెలుగు అమ్మాయి అయినా తెలుగులో కంటే తమిళ్లో ఎక్కువ ఫేమస్ అయిన ఆనంది మెయిన్ రోల్లో నటించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శివంకి. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక చిన్న రోల్లో నటించిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ ప్లస్ డైరెక్టర్ దేవరాజ్ భరణిధరన్. టీజర్ అండ్ ట్రైలర్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక అమ్మాయికి ఒకేసారి అనేక సమస్యలు ఎదురైతే ఆ అమ్మాయి ఏం చేసిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. 2 hours 2 minutes డ్యూరేషన్తో చాలా తక్కువ మంది యాక్టర్స్తో సింగిల్ లొకేషన్లో చేసిన మూవీ ఇది. స్టోరీ పాతదే అయినా స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. మూవీ అక్కడక్కడ బోర్ కొట్టించినా ఓవరాల్గా సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. మూవీలో ఎక్కడా వల్గారిటీ కానీ అడల్ట్ కంటెంట్ కానీ లేదు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పాటలైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సత్యభామగా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆనంది యాక్టింగ్ బాగుంది. కనిపించింది కాసేపు అయినా పోలీస్ ఆఫీసర్ రోల్లో వరలక్ష్మి శరత్ కుమార్ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసింది. విలన్గా జాన్ విజయ్ యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ మూవీకి వెళ్తే మీకు నచ్చకపోవచ్చు. కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు, డిఫరెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని థియేటర్లో ట్రై చేయొచ్చు. అదర్వైజ్ వెయిట్ ఫర్ ఇట్స్ OTT రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.